తిరుపతిలో పెట్రోల్ డీజిల్ కొరతపై సిపిఐ పార్టీ వినూత్న నిరసనకు దిగింది. వైఎస్ఆర్ విగ్రహం నుంచి తెలక్ రోడ్లోని పెట్రోల్ బంక్ వరకు ఆటోను లాగుతూ సిపిఐ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ నేత నారాయణ, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన కొరత తీవ్ర రూపం దాల్చిందని నారాయణ తెలిపారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అని చెప్తా ఉన్నారు. కొండకూడు నిండుగా ఉంటే పిడ్డ బొద్దుగా ఉంటే ఎట్లా కుదురుతుంది? అసలు ఎందుకు అయిపోయింది? అది ట్రంప్ దీనికి కారణం. ట్రంప్ అనవసరంగా యుద్ధాలు ప్రకటించి ఏ దేశాలైతే సంపద ఉందో, ఆయుధ సంపద ఉందో, నూనె సంపద ఉందో అదే దాడి చేస్తున్నాడు. ఎందుకైనా ప్రభుత్వాన్ని కూలదోస్తున్నాడు. సరే 3 రూపాయల బెడ్రూమ్లకు పట్టుకెళ్ళిపోతాడు విడుదలలో. అట్లాంటి దుర్మార్గంగా చేస్తున్నటువంటి ట్రంప్ వల్ల వచ్చినటువంటి ఇబ్బంది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. మరి భారతదేశం చాలా పెద్దది, చైనా కన్నా పెద్దది మంది, పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం ఇది. అలాంటి దీనికి రిప్రజెంటేటివ్ మోడీ గారు ఇది ట్రంప్ మీరు చేస్తున్న దుశ్చర్య, అన్యాయం, దేశాలు మీరు దాడులు చేస్తారు, ఆయిల్ మొత్తం ఇబ్బంది వస్తూ ఉంది, మీరు యుద్ధం ఆపండి అని చెప్పేసి అని ఒక్క మాట అంటే ఒక్క మాట చెప్పలేకపోతున్నాడు. కనీసం చిలక పలగడా మోడీ? ఏం అంత భయమా? ఇంత సన్నలా ఉన్నాడు కదా, మంచం నిండుగా. మరి అట్లాంటప్పుడు ఒక మాట ఈ ప్రపంచం అంతా హస్తాగుతవుతా ఉంది, యుద్ధం ఆపండి అని చెప్పడానికి ఆయన భయపడుతున్నాడు. సరే ఆయన భయపడుతున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ పెట్రోల్ కథ రాకుండా చూడండి అని మిసాలు చెప్తున్నాడు. ఒకవేళ పెట్రోల్ ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం వస్తే మరి నీ దయాదాక్షణ్యం వల్లే కదా పోటీ ప్రధానమంత్రిగా ఉండేది. చంద్రబాబు నాయుడు గారి దయాదాక్షణ్యం వల్లనే మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు మళ్ళీ చెప్పగలను. అంత ప్రాముఖ్యతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మోడీతో ఒక మాట వీడు గట్టిగా మందం ఇది చెప్పలేకపోతున్నాడు. అంటే ట్రంప్కు బానిసేమో మోడీనా, మోడీకి బానిసేమో చంద్రబాబు నాయుడా? ఇదేనా మన భారతదేశ సాంప్రదాయం? మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్తా ఉన్నారు. కొండకూడు నిండుగా ఉంటే పిడ్డ బొద్దుగా ఉంటే ఎట్లా కుదురుతుంది? అసలు